ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రెస్ మీట్ యొక్క స్థలం. మనకు తెలుసు ముచ్చుకుంద నది అనేది ఎంతో ప్రాచుర్యం ఉన్నటువంటి ఈ ముచ్చుకుంద నదిని కాస్త మూసి నదిగా మార్చినటువంటి ఈ చరిత్రని మళ్ళీ మనమే తిరగరాయాలి. దీన్ని ముచ్చుకుంద నదిగానే ఎక్కువ ప్రచారం చేయాలి. ఈ ముచ్చుకుంద రామ్లీలా మైదాన్, మామూలుగా మనం ఇక్కడ మఠం అంటున్నాం దీన్ని. సో ఈ టెంపుల్ నుంచి రామదీక్ష కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. రామదీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం రెండు రకాలు. ఒకటి, దేశభక్తి దైవభక్తిని మిళితం చేస్తూ ఈ రామదీక్ష కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన రామరాజ్యం ఫౌండేషన్ అట్లాగే రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ యొక్క నిర్ణయం. సో దీనికి సంబంధించి ఈ కార్యక్రమం చేద్దాం అని మేము ఈ స్థలానికి రావాలని మిత్రుడు రాకేష్ గౌడ్ ఒకరోజు మమ్మల్ని ఇన్వైట్ చేశాడు. సో ఈ స్థలాన్ని చూసిన వెంటనే మా మహారాజ్ శ్రీ శ్రీ మహంత్ రాహుల్ దాస్ బాబా గారు మమ్మల్ని ఆశీర్వదించి తప్పకుండా మీరు ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే మీరు ప్రారంభించాలని నాడు మా ఉదయన్న అట్లాగే ఇంద్రసేనన్న, సీనన్న మిత్రులందరూ కూడా ఉన్నారు, శోభాక్క, ఉమారాణి అక్క అందరూ అట్లా ఈ కార్యక్రమాన్ని వారు ప్రోత్సహించడంతో పాటుగా అట్లాగే ఈ రామదీక్ష కార్యక్రమం అనేది నిజంగా ఒక ఇంత తొలిసారిగా, అంటే జై శ్రీరామ్ అంటున్నాము, అందరు ఇంటింటికి రామభక్తులు ఉన్నారు, రామాయణం బేస్డ్ మీదనే మన కుటుంబ జీవన విధానం నడుస్తుంది. కానీ ఇంకా ఎక్కడో చోట మనం కొంత కోల్పోతున్నాం. అదేంటి అని మేము అన్వేషించినప్పుడు రామదీక్ష దైవభక్తితో పాటు దేశభక్తిని మిళితం చెయ్యాలి అని మేము ముందుగా అప్రోచ్ అయింది మా మహారాజ్ శ్రీ శ్రీ సురేష్ మహారాజ్ మహంత్ గారు. వారిని మేము అడిగినప్పుడు వారు వెంటనే ఈ కార్యక్రమం చాలా మంచిది, గతంలోనే నేను ఒకసారి అయోధ్యకి పాదయాత్రలో వెళ్ళేసి వచ్చాను, సో నాకు చక్కటి అనుభవం ఉంది, దీంట్లో చక్కటి అనుభూతి కూడా ఉంది, ఈ రెండింటిలో ఇంకా నేను మీలాంటి వాళ్ళ కోసమే నేను వెతుకుతున్నా, తప్పకుండా మీరు మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయం చేద్దాం. ఇది కొంత ఒక ఏరియాకే పరిమితం కాదు, ఇది అఖండ భారతంలో ప్రతి గ్రామానికి చేరాలి అన్నప్పుడు మేము అదే అన్నాం, రామనామాన్ని గ్రామాన తీసుకెళ్లాలనేదే మా సంకల్పం మహారాజ్. దీన్ని ఎలాగైనా మీ యొక్క ఆశీర్వాదంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పినప్పుడు వారు కూడా, మేము కోర్ కమిటీ మీటింగ్ పెట్టి మహారాజ్ ఇవాళ మీటింగ్ ఉంది అంటే కూడా పాపం చిలుకూరు నుంచి వారు రాత్రి ట్రాఫిక్లో కూడా వచ్చి మాకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ కార్యక్రమము 14 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర ఇది. సో ఈ కార్యక్రమం ప్రధానంగా ఇక్కడ నుంచే లంగరౌజ్ రామ్లీలా మైదాన్ మన మఠం నుంచి ప్రారంభమవుతుంది. 17వ తారీఖు 12:30 మధ్యాహ్నానికి, 11వ తారీఖు డిసెంబర్ననే ఆ రోజు రామదీక్ష ప్రారంభమవుతుంది. ఆ మధ్యలో ఆ గ్యాప్ 1 వీక్లో మనం ఇక్కడ నుంచి భద్రాచలమా, తిరుపతి, ఇంకా ఎక్కడ అనేది డిసైడ్ అవ్వలేదు. సో అక్కడికి వెళ్ళి ఆ పాదుకల్ని అక్కడ కూడా పూజ చేయించుకొచ్చి ఆ పాదుకల్ని ఇక్కడ పల్లకిలో పెట్టుకొని, ఇది తొలిసారిగా ఈ కార్యక్రమం జరగబోతుంది. రామదీక్షనే తొలిసారిగా, అంటే ఈ స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర కూడా తొలిసారిగా దీన్ని నిర్వహించడం అనేది నిజంగా ఇది ఊహకు అందనటువంటి ఒక కార్యక్రమం అని మాత్రం దీన్ని సగర్వంగా చెప్పొచ్చు. ఎందుకంటే సహజంగా ఇంత రిస్క్ తీసుకోవడం కూడా నిజంగా రాముల వారు ఇచ్చినటువంటి ఆ శక్తి, ఆ ఆలోచనే తప్ప ఇది మాది ఏ రకమైనటువంటి వ్యక్తి కార్యక్రమం కాదని మాత్రం నేను మీ ద్వారా నేను యావత్ మా రామభక్తులందరికీ, ప్రజానికానికి తెలియజేస్తున్నాను. దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వచ్చు. రామదీక్ష తీసుకునేవారు తప్పకుండా ముందుగా ఎన్రోల్మెంట్ చేసుకోండి. రామదీక్ష ఈ కార్యక్రమాన్ని 41 రోజుల పాటు ఇది మండల దీక్షగా ఉంటుంది. 14 రోజుల పాటు మేము పాదయాత్రలో వెళ్తాము. అక్కడ 31 డిసెంబర్ చేరుకుంటాము. 3వ తారీఖు జనవరిన రిటర్న్ వస్తాము. 10వ తారీఖు ఇదే మఠంలో ఇక్కడ చాలా పెద్ద కార్యక్రమము, ముక్కోటి ఏకాదశి కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమానికి మేము పాదుకలు ఇక్కడ పెడతాము. ఆ రోజు అందరూ కూడా దర్శనం కూడా చేసుకోవచ్చు. సో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వచ్చు. యువతి యువకులు అందరూ కూడా, కుటుంబ సభ్యులతో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోండి. అదేవిధంగా 17వ తారీఖున ఇక్కడ నుంచి యాత్రగా మనం బయలుదేరుతాము. మీరు ఆ పల్లకి శోభయాత్రలో మీరు అయోధ్య వరకు రాలేని వారు కనీసం ట్యాంక్ బండ్, మేడ్చల్ దాకా మీరు ఈ కార్యక్రమంలో కూడా భాగస్వాములు అవ్వచ్చు. దాదాపుగా ట్యాంక్ బండ్ మీద మనం ఒక 10-15 వేల మందితో ఈ కార్యక్రమాన్ని ఒక యాత్ర రూపకంగా తీసుకెళ్తున్నాం. మీరు చివరికి అట్లీస్ట్ మీరు ఆ రోజైనా ఒక రోజైనా మీరు భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సో ఇలాంటి కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తున్నందుకు మరొకసారి మా శ్రీ శ్రీ మహంత్ రాహుల్ దాస్ బాబా గారికి
నిజంగా వారికి పాదపద్మములకి వారి పాదాలకి ప్రణమిల్లుతూ మా సురేష్ మహారాజ్ అందించినటువంటి స్ఫూర్తితో మేము ఈ ముందుకెళ్తున్నాం. ఆ రాముల వారి ఆశీర్వాదం మా అందరికీ ఉండాలి ఈ కార్యక్రమంలో అని చెప్పి సో ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా రామరాజ్యం కమిటీ సభ్యులందరికీ, మిత్రులందరికీ, పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. రామో విగ్రహవాన్ ధర్మ. సాక్షాత్తు ధర్మస్వరూపుడు ఎవరయ్యా అంటే శ్రీరాముల వారు. భగవంతుడు తాను నేలకి దిగి వచ్చి ఒక మనిషి ధర్మాన్ని ఆచరిస్తే ఎలా ఉంటుంది, ఆ యొక్క పరకాయ ప్రవేశంలాగా చేసి మనిషి ఇలా జీవిస్తే బాగుంటుంది అని చెప్పి తాను నడయాడినటువంటి అద్భుతమైనటువంటి ఆ రామాయణం, రాముడి యొక్క చరిత్ర. ఇప్పుడు మీకందరికీ ప్రతి ఒక్కరు ఒక ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనేది ప్రశ్న వేసుకోండి. ఎందుకు ఈ ప్రశ్న అంటే ఈ భారతదేశం సనాతన హైందవ సాంప్రదాయాన్ని ఆచరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సనాతన హైందవ ధర్మం, ఈ ధర్మానికి విఘాతం కలిగించే అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి ఎవరెవరైతే సామాన్య హిందువులుగా ఈ నేల మీద జన్మించారో వాళ్ళందరూ తమ ధర్మాన్ని ఆచరిస్తూ అద్భుతంగా ఈ యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ అది సరిపోవడం లేదు. ఈ యొక్క ధర్మాన్ని ఇంకా కొంచెం ఉధృతంగా, ఈ యొక్క ధర్మం ఉంటేనే ప్రపంచం సుఖం శాంతితో ఉంటుంది, ఈ ధర్మం ఉంటూనే ప్రజలందరూ ఆనందంగా ఉంటారు, ఈ ధర్మం అందరినీ అక్కున చేర్చుకుంటుంది అనే విషయాన్ని మనం తిరిగి ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. కాబట్టి అందరూ ప్రశ్న వేసుకోండి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు. ఇంకా ముఖ్యంగా హిందూ యువకులు ఈ మధ్యకాలంలో క్రికెట్ మ్యాచ్లు అనుకోండి, సినిమాలు అనుకోండి, లేదా ఇంకా ఇతరత్ర ఏదైతే ప్రపంచిక సౌఖ్యం ఉందో దానివైపు ఎక్కువగా తమ యొక్క వ్యవహారాన్ని చూసుకుంటున్నారు. ఈ దేశం, ఈ ధర్మం ఉండాలంటే యువత చాలా త్వరగా ఈ ధర్మం ఏంటి, ఈ రాముడేంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అందుకని ఈ రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా ఏదైతే రామదీక్ష కార్యాచరణ మేము మొదలుపెట్టామో ఇది యువతకి మాత్రమే ఎక్కువగా మేము చేరాలని మనస్ఫూర్తిగా రాముణ్ణి కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం, రాముణ్ణి 14 సంవత్సరాల వనవాసానికి పంపిస్తున్నప్పుడు అప్పటికే దశరథ మహారాజు చక్రవర్తి అండి. ఇంద్రుని లాంటి వాడిని కూడా సహకరించినటువంటి పేరున్నటువంటి చక్రవర్తి. అలాంటి ఒక చక్రవర్తి కుమారుడు అడవి బాట వెళ్తున్నప్పుడు నిజానికి అడవిలో 14 సంవత్సరాలు ఉండాల్సిన పని లేదు వారికి. కానీ ఎవరి సహకారాన్ని తీసుకొని వేరే ఎక్కడైనా సౌలభ్యంగా ఆ 14 సంవత్సరాలు గడుపుకోవచ్చు. కానీ రాములు వారు ఆ పని చేయలేదండి. బ్రహ్మాండంగా సామాన్య జనులందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళి అద్భుతంగా అందరికి ఆదర్శంగా నిలుస్తూ, అందరి కష్టాల్ని నష్టాల్ని తీరుస్తూ, వాళ్ళ కష్టం నష్టం తనదిగా భావించుకుంటూ అందరినీ స్నేహితపూర్వమైన వాతావరణంలో ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క దేశాన్ని అద్భుతంగా నిలబెట్టారు. ఆ కాలంలో రావణాసురుడు పరమశక్తివంతుడు, అన్ని రాజ్యాల్ని జయించి తనకి తిరుగులేదనే ఒక దుర్మార్గపు ఆలోచించినటువంటి ఆ రావణాసురుని పైన ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా విజయం సాధించిన అద్భుత క్షణం అది రాముడంటే. ఆ యొక్క రాముడి అసలైన అంతరార్థాన్ని ఈ యువకులకు అందజేస్తూ గ్రామాన్ని నుంచి కూడా యువకుల్ని రామదీక్ష వైపు ఆకర్షితం చేస్తూ, మిగతా దీక్షలన్నీ గొప్పవే, నేను దీన్ని కాదని చెప్పను, కానీ మిగతా దీక్షల్లో దేవుణ్ణి పూజిస్తూ అలా ఒక కార్యాచరణ రూపొందించారు. కానీ రామదీక్ష దేవుడితో పాటు ఈ దేశహితం, ఈ ధర్మహితాన్ని ప్రమాణంగా ప్రత్యేకంగా బోధించే అవకాశంలో ఈ రామదీక్ష ఉండబోతుంది. అందుకని యువకులందరికీ మేము స్వాగతిస్తున్నాం. మీరందరూ ఈ రామదీక్ష తీసుకోండి. మీ యొక్క దైవభక్తి ఎలాగుంది మీకు
నిస్సందేహంగా ఉంది. ఈ దేశభక్తిని కూడా మనం ఈ రామదీక్ష ద్వారా ఆచరణలో తీసుకెళ్దాం. గ్రామ గ్రామాల నుంచి యువకులు కదిలిరండి, ఈ దేశ ధర్మాన్ని కాపాడుకుందాం. నిస్సందేహంగా మనకి ఇప్పుడు అవసరం. అందుకని మళ్ళీ ప్రశ్న వేస్తున్నా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? దయచేసి అందరూ స్పందించండి. వచ్చే నెల అంటే డిసెంబర్ 11వ తేదీ నాడు ఈ యొక్క ముచ్చుకుంద నది తీరం ఉన్నటువంటి ఈ సంగం శ్రీరామ మఠంలో రామ దీక్ష తీసుకోబోతున్నాం. చాలామంది భక్తులు కదిలి వస్తున్నారు. 17వ తేదీ నుంచి ఇక్కడి నుంచి అయోధ్యకి స్వర్ణ పాదుకలతో నడుచుకుంటూ వెళ్ళే ఒక అద్భుతమైన ప్రయోగం. 14 భువన భాండములు కృష్ణ పరమాత్మ నోరు తెరిస్తే కనిపించింది అని మనకు ఒక శ్లోకం ఉంటుంది. అలా ఈ 14 రోజుల్లో అయోధ్యకి చేరుకొని ఆ రాముని దర్శించి ఆయన స్ఫూర్తితో ఆ యొక్క పాదుకల్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళి హిందువుల్ని జాగృతం చేయాలి. యువకుల్ని తిరిగి మన సాంప్రదాయం వైపు ఆకర్షితం చేస్తూ రామరాజ్యం అనే పేరుని సార్థకం చేయాలని చెప్పేసేసి ఈ యొక్క దీక్ష యొక్క పరమ లక్ష్యం అండి. ఈ విషయంలో రామరాజ్యం ఫౌండేషన్ సభ్యులందరూ, అలాగే మన సంగం మఠం యొక్క మఠాధిపతి మహంత్ రాహుల్ దాస్ మహారాజ్ కూడా ఈ విషయంలో పరిపూర్ణమైన సహకారాన్ని అందిస్తూ ఇది అద్భుతమైన కార్యక్రమం అని చెప్పేసి మాతో వెన్నంటి ఉండి మమ్మల్ని అందరూ నడిపించడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన క్షేత్రానికి నమస్కరిస్తూ నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు కని విని ఎరుగని విధంగా రామరాజ్యం తరపున మేము తీసుకున్న ఈ నిర్ణయం మన హిందూ భక్తులందరినీ ఉత్తేజపరుస్తుంది. కాబట్టి మిత్రులారా, అందరూ మేము చేయబోతున్న ఈ యొక్క రామరాజ్యం ఫౌండేషన్ తరపున మేము చేయబోతున్న ఈ కార్యక్రమం ఏమనగా, ప్రపంచంలో ఇప్పటివరకు ఎవ్వరూ ఎప్పుడూ వినలేదు రామునికి మాల వేయడం అనేది. ఇది మా రామరాజ్యం తరపున మా గురుగారు సురేష్ మహారాజ్ గారు మాకు వివరించారు. మాల ఏ విధంగా వేసుకోవాలి, మాల నియమాలు ఏ విధంగా పాటించాలి, దీక్ష ఎలా చేయాలి అనేది ఇన్ డీటెయిల్గా మా గురుగారు వివరిస్తారు. నేను కొంచెం చెప్తాను. 11వ తేదీ డిసెంబర్ 11వ తేదీన రామమాల స్వీకరణ ఇక్కడే మన రామాలయం టెంపుల్ ముచ్చుకుండ నది తీరాన సంగం మఠ్ నుంచే రామమాల స్వీకరణ జరుగుతుంది. దాని తర్వాత 17వ రోజున ఇదే రామ మైదానం నుండి ట్యాంక్ బౌండ్ మీదుగా అయోధ్యకు ప్రయాణం. కాబట్టి మిత్రులారా, ఆ రోజు ప్రతి ఒక్క హిందూ బంధువులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నా యొక్క విన్నపం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామరాజ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రామదీక్ష కార్యక్రమము, పాదుకలు పాదయాత్రతో అయోధ్యకి ఈ యొక్క రాముడు నడియాడినటువంటి ఈ యొక్క ప్రదేశం నుంచి మొదలు పెట్టడం అనేది చాలా రాముల వారి యొక్క ఆశీస్సులు అందరికీ ఈ ఫౌండేషన్కి ఉన్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమము చాలా పెద్ద ఎత్తున 14 రోజులు పాదయాత్రల్లో ఒక 300 మంది ఉత్సాహమైనటువంటి రామభక్తులు పాల్గొంటున్నారు. మరి ఇంతమందిని ఒక చోట చేర్చి వీళ్ళందరినీ కూడా పాదయాత్రలో తీసుకువెళ్ళాలి అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది చాలా ఖర్చుతో కూడా కూడుకున్న కార్యక్రమము. మరి అందరూ రామభక్తులు, అందరూ హిందువులు ఈ యొక్క కార్యక్రమంలో వారి యొక్క రాముడికి ఉడతా భక్తిగా ఇచ్చినట్లు ఈ కార్యక్రమానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఎవరికి తోచినంత వాళ్ళు, ఇంత అనేది లేదు. ఉడత అంత పెద్ద దీనికి వంతెనకి తన వంతు ఇసుకనిచ్చింది. అదేవిధంగా మనం కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా వీరికి అందించి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మరి ఆర్థిక సంసృష్టి చేసినట్లయితే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏ లోటు లేకుండా దీన్ని నడపగలుగుతారు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గమనించి ఎవరికి తోచిన ఆర్థిక సహాయాన్ని
అది నేను మెయిన్గా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎవరికి తోచిన ఆర్థిక సహాయాన్ని ఈ కార్యక్రమంలో ఎంత ఇవ్వాలనుకుంటే సంతోషంగా, ఏం బలవంతం లేదు, సంతోషంగా ఎవరు ఇవ్వగలిగింది వాళ్ళు. ఎప్పుడూ కూడా దైవ కార్యంలో అందరి పాత్ర ఉండాలి అనేది మన పూర్వీకుల నుంచి మనకు వస్తున్నటువంటి సాంప్రదాయము. అప్పుడు మనకి శ్రీరామనవమికి కూడా ఊరందరిలో కూడా కావిడి మీద బియ్యం కలెక్ట్ చేసేవాళ్ళు ఆ ఉత్సవానికి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈ పాదయాత్ర చాలా ప్రపంచంలో కూడా అందరూ గమనించగలిగినటువంటి పాదయాత్ర కాబట్టి దీనికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తోచినంత వాళ్ళు మరి సమకూర్చవలసిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. డిసెంబర్ 17వ తారీఖు ఇక్కడి నుంచి అయోధ్యకి శ్రీ రామచంద్రమూర్తి స్వర్ణ పాదుకలతో పల్లకి పాదయాత్ర మరి ప్రారంభించబోతా ఉన్నాము. కాబట్టి భక్తులు, ప్రతి హిందువు, రాముని యొక్క అడుగుజాడలో నడిచేటటువంటి ప్రతి హిందువు ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని ఈ యొక్క పాదయాత్రని విజయవంతం చేయాల్సిన బాధ్యత హిందువులుగా మనందరిపైన ఉంది. ఈ యొక్క సంఘం రామాలయంలో మరి ఆనాడు శ్రీరామచంద్రమూర్తి స్వయంగా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క మూసి నది ఏదైతే ఉందో ఇక్కడ ముచ్చుకుంద నదిలో ఆ రోజు స్నానం ఆచరించి మరి మన కంచర్ల గోపన్న రామదాస్ గారిని మరి గోల్కొండ చెరసాల నుంచి విడిపించినటువంటి పవిత్రమైనటువంటి ఈ స్థలము. మరి ఇలాంటి మందిరం నుంచి, ఈ యొక్క దేవాలయం నుంచి మనం ఈరోజు ఈ యొక్క పాదయాత్రని మనము ప్రారంభించబోతా ఉన్నాము 11వ తారీఖు రోజు. మరి ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి మన దేవేందర్ రెడ్డి గారు అధ్యక్షతన మన సంఘం రామాలయం మటు బాబా శ్రీ రాహుల్ దాస్ బాబా మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో సురేష్ బాబా గారి యొక్క ఆలోచన విధానంతో మరి ఈరోజు మనము ఈ యొక్క కార్యక్రమాన్ని డిసెంబర్ 11వ తారీఖు రోజు దీక్ష మాలధారణ ప్రారంభించి 17వ తారీఖు రోజు డిసెంబరు మనందరం భక్తజన సముదాయంతో మరి భారీ సంఖ్యతో మరి ఇక్కడ నుంచి పాదయాత్రకు మనం పోబోతున్నాం. కాబట్టి ప్రతి హిందూ బంధువులందరూ కూడా ఇందులో పాల్గొనాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీరామ అయోధ్య వరకు పాదుక యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు నంగి దేవేంద్ర రెడ్డి అన్న గారు, మన యొక్క సంఘం పీఠాధిపతులు శ్రీ మహంత్ రాహుల్ దాస్ బాబా గారు, అదేవిధంగా సురేష్ మహారాజ్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర కార్యకర్త బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏ విధంగా అయితే అయోధ్య రామ మందిరం సిద్ధించిన తర్వాత హిందువుల్లో పెరుగుతున్నటువంటి ఈ యొక్క ఐక్యత, గతంలోనే మనం అనుకున్నాం, ఎప్పుడైతే అయోధ్యలో బాలరాముని దివ్య మందిరం ఏర్పాటు పడుతుందో ఆ తర్వాత ఈ భారతదేశంలో ఒక మహత్తరమైన శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి హిందుత్వాన్ని జాగృతం చేసి హిందుత్వంని పెడరిల్లే విధంగా చేస్తుందని చెప్పేసి మనమందరం ఆకాంక్షించాం. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే ఒక మంచి శుద్ర వాతావరణంలో హిందుత్వం ఏ విధంగా అయితే పెరుగుతూ ఉన్నదో దాన్ని ఇంకా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రామరాజ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క పాదుక యాత్ర ఇక్కడి నుంచి లంగరోజ్ శ్రీరామచంద్ర దేవస్థానం నుంచి అయోధ్యలోని శ్రీరామచంద్రని దివ్య సన్నిధికి ఈ యొక్క పాదుక యాత్ర మనం పాదయాత్రగా తీసుకుపోవాలనే సంకల్పం వహించినటువంటి శ్రీ రామరాజ్యం ఫౌండేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క పాదుక యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హిందూ బంధువులందరినీ ఆహ్వానించడం, కోరడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. లంగరోజ్ సంఘం రామాలయ దేవాలయంలో ఏదైతే నిర్వహించబడ్డ
శ్రీరామ పాదుకలది ఏదైతే సంకల్పం తీసుకున్నారో రామభక్తులకు మా యొక్క నమస్కారాలు. ఏదైతే ఈ సంకల్పం తీసుకున్నారో మా రామాలయం గుర్తించి లంగరోజు లోపల ఈ రాముంది ఈ గుడి ప్రాంతంలో ఏమున్నదని తెలుసుకొని వాళ్ళు ఇక్కడి నుంచే తీసుకుపోవాలని వాళ్ళ ఒక కోరిక. వాళ్ళతో పాటు లంగరోజ్ ప్రాంతము నివాసులందరూ కూడా మేము సహకరించి ముందుకు తీసుకెళ్లాలని మా యొక్క కోరిక కూడా. ఎందుకంటే మా లంగరోజ్ ప్రాంతం నుంచి తీస్తున్నందుకు మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఏ పార్టీ అనకుండా హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని మన యొక్క సంకల్పంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆ సంకల్పం తీసుకొని అందరూ ముందుకు రావాలని కోరుచు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా మనకి గురువులు, పీఠాధిపతులు, అలాగే మా రామరాజ్యం ట్రస్ట్, రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్, రామరాజ్యం ఫౌండేషన్ అధికారులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా రామరాజ్యం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం దేశభక్తి, దైవభక్తి, ధర్మాన్ని, హిందుత్వ ఐక్యతను చాటుదామనే నినాదంతో శ్రీరామ దీక్ష అన్నది మనం ఈ మార్గశిర మాసంలో ప్రారంభించడం జరిగింది. అలాగే అన్ని మాలల్లాగానే మన రామదీక్ష మాల 41 రోజులు, తర్వాత 14 రోజులు అన్నది మా గురువులు చెప్పిన విధంగా మేము ఈ చక్కటి మనం చేయడము చాలా సంతోషంగా ఉంది కార్యక్రమం. అందులో మనకు రామరాజ్యం ఫౌండేషన్, రామరాజ్యం ట్రస్ట్, సెంట్రల్ ట్రస్ట్ అధినేత నంగి దేవేందర్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్న మన దేవాలయం శ్రీరామచంద్ర మఠం సంఘంలో మనము ఈ చక్కటి మాల తీసుకొని దేవాలయానకున్న ప్రత్యేకత, మన ప్రతి హిందువు కూడా మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో మేమందరము ఒక్క అడుగు ముందుకు వేయడం జరిగింది. దాంతోపాటు మీ అందరి హైందవ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన ప్రతి హైందవ వ్యక్తి కూడా ముందుకు వచ్చి ఈ చక్కటి కార్యక్రమాన్ని తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మీ రామరాజ్యం ఫౌండేషన్ విజయరంగ దాసన్. జై శ్రీరామ్, జై భారత్, జై బోలో శ్రీరామ్ కే, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరు రామభక్తులకి నమస్కారం. ఈరోజు మనము అందరం రామభక్తులం అయితే సంకల్పం తీసుకొని ఈ యొక్క రామమాల భారతదేశంలోనే మనము తొలిసారిగా రామమాల అనేది మనము కొత్తగా చేస్తున్నాము. మనకు హిందువులం ఒక్కటే, మనకు దేవుళ్ళు ఎక్కువ. కాబట్టి రామదీక్ష అయితే మనం చేస్తున్నామో తొలిసారిగా భారతదేశంలో మనము ఇది మన రాల్ దాస్ మన మహారాజ్ ఆధ్వర్యంలో మనము ఈ యొక్క దీక్ష ప్రారంభం చేస్తున్నాము. ఆ రాముని ఆశీర్వాదం వల్ల ఇది ఎంతో సక్సెస్ అయ్యి ఈ దీక్ష ఎల్లకాలము తరతరాలుగా ఇదే దీక్ష కొనసాగాలని ఆ దేవుని కోరుతున్నాను. సో ఈరోజు కలిసి ప్రెస్ మీట్ దేని గురించి అంటే ఇది ఒక దీక్ష మనం ప్రారంభం చేస్తున్నాము. దాని గురించి యావత్తు భారతదేశానికి తెలియజేయడానికి మీ ప్రెస్ సోదరులను పిలవడం జరిగింది. సో దాని గురించే ఈరోజు మా గురుగారు, మా ఫౌండేషన్ చైర్మన్ దేవేంద్రన్న గారు కానీ, మా కోర్ కమిటీ సభ్యులు రాకేష్ గారిని, మన విజయన్న కానీ, మహేందర్ కానీ, మన విక్రాంత్ అన్న కానీ అందరూ వచ్చారు. సో దాని గురించి ఈరోజు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా దీక్ష ఎటువంటిది. ఇంకోటి మేము ఒక సంకల్పం తీసుకున్నాం ఆ రాముని సన్నిధిలో. ఏమంటే ఉట్టి రామ దీక్ష చేయడమే కాదు, ఆ యొక్క రామ పాదుకలు, బంగారు పాదుకలు మరియు రాముని విగ్రహాలు పల్లకి సేవలో ఇక్కడ నుంచి అయోధ్య రామాలయంకి నడుచుకుంటూ వెళ్ళాలని ఒక మేము సంకల్పం తీసుకున్నాం. అది కూడా ఏంటంటే ఏదైతే రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేసిండో ఆ 14 రోజులలో మేము ఆ రాముని సన్నిధికి చేయాలని చెప్పేసి ఆ రామదీక్ష చేసుకుంటూ ఆ రాముని జపించుకుంటూ మనం లక్షలాది మంది మేము ఆ అయోధ్యకి వెళ్ళాలని మేము సంకల్పం తీసుకున్నాం. మేము అందరినీ కోరుతున్నాం. ఈరోజు కాల్ఫర్ చేస్తున్నాం. ప్రతి ఒక్క హైందవుడు, ప్రతి ఒక్క రామభక్తుడు, ప్రతి ఒక్క హిందువు కంపల్సరీ ఈ యొక్క దీక్షని తీసుకొని చేసి ఇందులో పార్టిసిపేట్ చేసి ఆ దేవుని ఆశ్రయం తీసుకొని మనం పాల్పంచుకోవాలి దీక్షలో అని చెప్పి అంటున్నాను. जय श्री राम. श्री रामचंद्र जी मठ, लंगर हाउस, बापू घाट. इस मठ का चरित्र बहुत विशेष है और बहुत भारी है. ये मठ
800 साल पुराना मठ है और ये अयोध्या दिगंबर अखाड़ा से रिलेटिव ये मठ है। यहाँ आज तक जितना भी पीठाधिपति हुए हैं हमारे दिगंबर अखाड़ा से साधु भेजा गया है, वही यहाँ के पीठाधिपति हुए हैं। आज की विशेष बात यह है, जो हमारे राम राज्य फाउंडेशन है और जो हमारे राम राज्य ट्रस्ट है, ये ट्रस्ट का नाम बहुत खूबसूरत है। राम राज्य मतलब अब राम राज्य के ट्रस्ट का मतलब हमारे देश में, हमारे भारत में राम राज्य आ रहे हैं धीरे धीरे। जब भगवान श्री राम जी जब प्रकट हुए थे तो हमारे को धर्म सिखाए थे। धर्म क्या चीज़ होता है, धर्म सिखाए। जब हमारे कृष्ण जी अवतार लिए तो हमारे को प्रेम सिखाए, प्रेम क्या चीज़ होता है। लेकिन जब महाभारत हुए, जब हमारे को हिस्सा सिखाए, हमारे हिस्सा कैसा मिलना। ये सब प्रक्रिया एक जगह मिलके हमारे राम राज्य फाउंडेशन से हमारे धर्म के प्रति धीरे धीरे लोग अभी एक 10-20 साल से जागरूक हो रहे हैं, लेकिन राम राज्य फाउंडेशन और जागरूक करने के लिए सामने आए। इस राम राज्य फाउंडेशन से ऐसी कार्यक्रम रखा गया है जो अभी तक पूरा भारतवर्ष में कहीं पर भी नहीं हुआ। ये सिर्फ तेलंगाना से, हमारे तेलंगाना राज्य, तेलंगाना स्टेट से ही हो रहा है। इसमें राम जी का दीक्षा, हमारे पुराने समय में राम जी 14 वर्ष के जब वनवास लिए तो 14 साल हमारे राम जी कैसे कैसे कहाँ कहाँ पर रहे, वो सब शास्त्रों में से निकालते हुए हमारे सुरेश महाराज एक जगह करके हमारे राम राज्य फाउंडेशन को बताए। हमारे राम राज्य फाउंडेशन यहाँ तक कि पहुँची, उस दीक्षा को अपने अंदर अपनाए और हम इस दीक्षा को कैसा पालन करें और किस उद्देश्य से हम इसको अयोध्या तक या पूरा वर्ल्ड में कैसा हम प्रचार करें, वो राम राज्य फाउंडेशन कर रहा है। इस दीक्षा के उद्देश्य यह है, हमारे जितना भी सनातनीय और हिंदू प्रेमी और हिंदू धर्म को मानने वाले 11 दिसंबर को श्री रामचंद्र जी मठ लंगर हाउस संगम मठ में इस दीक्षा का माला धारण किया जा रहा है। 17 दिसंबर को ये 12:30 बजे दिन में ये राम पादुकम, राम जी का जो पादुकम है, पालकी के साथ में यहाँ से वो शोभा यात्रा निकलेंगे। टैंक बंड के पास ये कार्यक्रम 3 घंटा के कार्यक्रम है। उस कार्यक्रम में हमारे तेलंगाना के जितने भी युवा मित्र मंडल हैं और जितने भी हिंदू धर्म को मानने वाले हैं, उस टैंक बंड के ऊपर ऐसी प्रोग्राम आप लोग लगाइए और ऐसी प्रोग्राम में भाग लीजिए जो पूरा वर्ल्ड उस प्रोग्राम को जाने। राम राज फाउंडेशन की तरफ से जो राम पादुकम जो अयोध्या लेके जा रहे हैं, हमारे तेलंगाना के खूब नाम हो और इस राम राज फाउंडेशन की तरफ से हिंदू धर्म को जो प्रचार कर रहे हैं, इसमें आप सभी हिंदू प्रेमी साथ दीजिए और ज़्यादा से ज़्यादा संख्या में उस प्रोग्राम में भाग लेके अपने अपने भाग्य और समय देके उस प्रोग्राम को सक्सेसफुल बनाइए। जैसे हमारे को ऑफिस जाने के लिए टाइम है, खाना खाने के लिए टाइम है, किसी से मिलने के लिए टाइम है, कहीं की जाने के लिए टाइम है, वैसे आप हमारे सभी हिंदू प्रेमी अपने धर्म के लिए भी टाइम बनाइए। एक दिन जब अपने धर्म के लिए जब टाइम बनाएंगे आप, तो हमारा जब धर्म है तो हम हैं तो हमारा धर्म है। तो जब आप अपने धर्म से लगाव करेंगे और जब आप अपने धर्म से प्रेम करेंगे, ऑटोमेटिक हमारे धर्म ऊपर की ओर जाएंगे। और आप जब साथ रहेंगे जब ही बल है, अलग अलग रहेंगे तो बल नहीं रहेगा। सब आदमी साथ में जुड़िए और हम सब हिंदू हैं, हिंदू धर्म के लिए काम कीजिए। और इस रामराज फाउंडेशन को हमारे राम जी का दीक्षा के अनुसार से खूब इसको आगे लेके जाना है और पूरा वर्ल्ड में इसको प्रचार करना है। जय श्री राम, जय सिया राम, भारत माता की जय। महंत जी संगम मठाधीश श्री बाबा राहुल दास जी महाराज, उसी तरह से पूजनीय
श्री महंत जी सुरेश महाराज जी, श्री राम दीक्षा ट्रस्ट फाउंडेशन सभी पदाधिकारीगण, देवेंद्र जी और हमारे उदय कुमार जी, इंद्रसेना रेड्डी जी, सभी सदस्यगण यहाँ राम जी के प्रांगण में बैठे हुए हैं। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नमः। जिस श्री राम पावन पवित्र जिनका संदेश है, जो श्री रामचंद्र जी दुष्टों का संहार करते हैं, जो श्री रामचंद्र भगवान अयोध्या में अपना वात्सल्य रूप धारण करके माँ कैकेयी, माँ कौशल्या जी, माँ सुमित्रा जी के साथ दशरथ नंदन बैठे हुए हैं, उनकी धरती पर राम दीक्षा फाउंडेशन यहाँ से सभी राम भक्तों को लेकर जा रहे हैं। सभी भक्तों से गुजारिश है कि ये 17 तारीख के दिन जो राम दीक्षा लेकर जा रहे हैं चरण पादुका भगवान राम जी के, उन चरण पादुका के साथ हम भी जनसंख्या में बहुत सारे राम भक्त हम उनके साथ चलेंगे। जिस तरह से बागेश्वर धाम बाबा के साथ चल रहे हैं आज लोग, उसी तरह से हम भी जय श्री राम का नारा लगाते हुए सारे भारत को गुंजायमान राम जी के स्वरों से करते हुए हम भी अयोध्या के जाएंगे और उसी तरह से सभी लोग इस कार्यक्रम में सहयोग देंगे और सभी लोग अपना सहयोग अपने हिसाब से अपना देते हुए हम आगे बढ़ते जाएंगे। राम दीक्षा फाउंडेशन को हम हमारा पूरा समर्थन देते हुए हिंदू सेवा समाज के जनरल सेक्रेटरी मैं शोभा पांडे हूँ और मैं पूरा समर्थन राम दीक्षा फाउंडेशन को दे रही हूँ। मेरे समस्त कार्यकर्ता सभी राम भक्त हम सभी राम दीक्षा फाउंडेशन के साथ राम चरण पादुका श्री राम जी के मंदिर से लेते हुए श्री राहुल दास जी महाराज जी के अध्यक्षता में, सुरेश महाराज जी की अध्यक्षता में, देवेंद्र जी की अध्यक्षता में हम चलते बनेंगे अयोध्या जी को और वहाँ पर अयोध्या जी में सरजू जी का स्नान करके हम पावन स्वरूप श्री राम जी के दर्शन करेंगे, जो दुष्टों का संहार करने वाले, जो हमारे देश को सारे दुष्टों से बचाएंगे और हम सभी की रक्षा करेंगे। ऐसी कामना करते हुए जो मुझे समय दिया गया उसके लिए धन्यवाद। हम सभी 11 तारीख के दिन राम दीक्षा लेंगे। धन्यवाद। जय श्री राम।